ప్రమాదం జరిగింది. అద్భుతం. అగ్గి కూడా దాని పనితీరులో గాని క్రమశిక్షణలో గాని ఏది కూడా అడ్డు కాదు అని తెలియజేసిన చంద్రబాబు నాయుడు గారు, గౌరవ మంత్రివర్యులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారు భక్తులకు నెలకు 5,000, 10,000 పెంచి దీప నైవేద్య పథకాన్ని అందించారు. అధికారులకు అందిస్తున్నటువంటి అక్కడ గౌరవ హామీ చట్టం స్థానంలో వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవిక కమిషన్ మిషన్ గ్రామీణ వీధి రామ్జీ చట్టం వచ్చింది. జిల్లాలో ఉన్న అన్ని గ్రామాల్లో 2026 జనవరి 5 నిర్వహించిన ప్రత్యేక గ్రామ సభలకు విబిజి రామ్జీ చట్టంలోని ముఖ్యాంశాలు 165 వేతన ఉపాధి హామీ, గ్రామ సభ ద్వారా పంచాయతీ ప్రణాళిక, నిరుద్యోగ వృద్ధి, వికసిత్ గ్రామ పంచాయతీ ప్రణాళికలు జిల్లా నీటి యాజమాన్య సంస్థ శకటం మన ముందుకు వస్తూ ఉంది. చూడండి, వారిని అభినందించండి. మొత్తం కల్పించినటువంటి పని దినాల సంఖ్య 46.74 లక్షలు. తర్వాత కూడా వేగంగా ముందుకు రావాలండి. వరదిగట్ట, కొబ్బరి పల్లాలు, అమృత్ సరోవర్, పశువులశాల, కంపోస్ట్ గుంత, పంట కాలువ జిల్లా నీటి యాజమాన్య సంస్థ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా. డిఆర్డిఏ ఫిషరీ ముందుకు వెళ్ళాలండి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో జిల్లా సమాఖ్య ఆధ్వర్యంలో 22 మండల సమాఖ్యలు, 3 మత్స్యకార సమాఖ్యలు, 1,085 గ్రామ సమాఖ్యలు, 38,350 స్వయం సహాయక సంఘాలు, 3,83,774 స్వయం సహాయక సభ్యులు సంఘటనపై నడుపుతున్నది డిఆర్డిఏ. ఎన్టీఆర్ భరోసా పింఛన్, బ్యాంకు లింకేజీ, ఉన్నత ఎస్సీ/ఎస్టీ సప్లర్, శ్రీనిధి, ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార శుద్ధి పరిశ్రమల ప్రోత్సాహిస్తున్నాయి. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ ప్రతి నెలకు 101.69 కోట్లు. అదేవిధంగా ఉన్నతి, ఉమెన్ లీగ్, శ్రీనది, పిఎఫ్ఎంఎంఈ సీడ్ క్యాపిటల్, పిఎంఈజీపీ ముందుకు రావాల్సింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వన్ ఎంటర్ప్రైనర్ మహిళా అభ్యున్నతే ప్రగతికి ప్రభుత్వానికి ధ్యేయమంటూ ముందుకు సాగుతుంది. చూడండి, చక్కని జీడిపప్పులు, జ్యూస్ డ్రింకులు, గరాజీలు, సబ్బులు, మామిడి తాండలు, పచ్చళ్ళు, క్యారెర బొమ్మ. రైతులు ప్రోత్సహిద్దాం, స్వర్ణాంధ్రను సాధిద్దామనే నినాదం మార్చేందుకు అన్నదాత సుఖీభవ, పిఎం కిసాన్ ముఖ్యంగా రైతులకు 181 కోట్ల పెట్టుబడి సాయం, రైతులకు ఈ పంట నమోదు చేస్తూ ఉత్తమ యాజమాన్య పద్ధతిలో పొలం పిలుస్తుంది కార్యక్రమం నిర్వహిస్తూ కౌలు రైతులకు సాగు అర్హత కార్డులు మంజూరు చేస్తూ పంట రుణాలను అందిస్తూ సేంద్రియ వ్యవసాయం, బిందు సేద్యం ప్రోత్సహిస్తూ ఉద్యాన నాణ్యమైన పంటతో పండిస్తూ ఆరోగ్య భద్రత, ఆహార భద్రత, ఆదాయ భద్రత. అన్నదాత సుఖీభవ, పిఎం కిసాన్ రైతన్న ఇంట పండగ, రాష్ట్రానికి వేడుక. అదిగో అదిగో వస్తున్నదదిగో గణతంత్ర దినోత్సవ డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజన పథకం ద్వారా 1 నుండి 12వ తరగతి వరకు 90,000 ప్రతిరోజు ప్రత్యేక మెను మరియు వారంలో 5 రోజుల గుడ్లు, 3 రోజుల చిక్కి, 3 రోజుల జాగి, 3 రోజుల రాగి జావ. పిఎం పోషణ కార్యక్రమాల్లో మన జిల్లాలో 958 పాఠశాలల న్యూట్రీ గార్డెన్ల ఏర్పాటు, విద్యార్థులకు పౌష్టికాహారం. 2000లో 1 నుండి 10వ తరగతి వరకు 91,078 మంది విద్యార్థులకు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర కిట్లు, 28 విద్యార్థులు ప్రత్యేకమైన కవాసం వారికి కూడా అభినందనలు తెలియజేయాల్సిందిగా కోరుతూ ఉన్నాం. ఆ సంఘటన ముందుకు వెళ్లాల్సిందిగా కోరుతున్నాం. తర్వాత పేదల దాహార్తిని తీర్చే అన్న క్యాంటీన్ 5 రూపాయలకే కడుపు నిండా భోజనం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా 3 పరిపాలక సంఘాల్లోనూ కూడా అమలాపురం, రామచంద్రాపురం, నూతనంగా రాజోలు మెయిన్ రోడ్ సాయిబాబా గుడి పక్కన రాజోలు, పీగన్నవరం శ్రీమతి డొక్కా సీతమ్మ వారి పక్కన పీగన్నవరం, మమ్మిడివరం ఆఫీసు పక్కన కాట్రేనికోన, కొత్తపేట రిజిస్ట్రేషన్ ఆఫీస్ ఎదుట అన్న క్యాంటీన్లకు సంబంధించి మెను ఉదయం టిఫిన్, మధ్యాహ్నం లంచ్, రాత్రికి
డిన్నర్ అందుబాటులో వారం రోజులు ఈ క్యాంటీన్లు నడుస్తూ ఉంటాయి. 6 రోజులు నడుస్తాయి, ఆదివారం మాత్రం సెలవు దినమని తెలియజేస్తూ చక్కని పోషక కూడినటువంటి మెనూను అందిస్తూ 5 రూపాయలకే కడుపు నిండా భోజనం వస్తుంది. అదిగో వస్తుంది. పుర పరిపాలన మరియు పట్టణాభివృద్ధి శాఖ. ఇది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ తరఫున మీ గ్రామ ప్రజల కోసం ఇవ్వబడుతున్న అత్యంత ముఖ్యమైన సమాచారం. ప్రభుత్వం ప్రజలకు మరింత సులభంగా వేగంగా సేవలు అందించడానికి వాట్సాప్ గవర్నెన్స్ విధానాన్ని అమలు చేస్తోంది. ఇప్పటి నుంచి ప్రభుత్వ కార్యాలయాలకు తిరగాల్సిన అవసరం లేకుండా మీ మొబైల్లో ఉన్న వాట్సాప్ ద్వారానే చాలా ప్రభుత్వ సేవలు మీకు నేరుగా అందుతాయి. వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ప్రభుత్వ పథకాల తాజా సమాచారం, పెన్షన్ స్థితి వివరాలు, రేషన్ కార్డు సమాచారం, ఆరోగ్య సేవల వివరాలు వస్తుంది. సగటం వస్తుంది. ప్రజల చేతిలో ప్రభుత్వం ఇంటి వద్దనే సేవలు పొందిన మన అందరి కోసం మన మిత్ర అనే వాట్సాప్ సేవను కూడా ప్రారంభించి 76 సంవత్సరాలు పూర్తి చేసుకుని 77వ వసంతంలోకి అడుగులు వేస్తూ గ్రామం నుండి ముందుకు వెళ్తుంది మన శకటం. అదిగో అదిగో వస్తుంది. మొన్నే చూసాం, ఎటువంటి పరిస్థితులైనా ఎదుర్కొనే ఫైర్ శాఖ అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు సకాలంలో స్పందించి ప్రజల ప్రాణాలను, ఆస్తి నష్టాన్ని నివారించడంలో, ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు, తుఫానులు, వరదలప్పుడు కూడా దేనిని లెక్క చేయకుండా అలిపెరగక సాగుతూ ఉన్నతమైనటువంటి తమ సేవలు చూసాలని తెలియజేసిన గురుత్వరిలో వస్తుంది వైద్య శాఖ శకటం. పిలిస్తే పలుకుతుంది. వైద్యం మానవునికి అత్యంత అవసరమని సంధించి 365 రోజులు కూడా ప్రతి క్షణం వైద్య సేవలో తెలుస్తుంది వైద్య శాఖ. బేసిక్ ఫర్ లైఫ్ సపోర్ట్ అంబులెన్స్ 108 దానిని అనుసరిస్తూ ముందుకు వెళుతున్నటువంటి సంఘాలు 104 వైద్య ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ ముందుకు వెళుతూ ఉంది. సో 5 తర్వాత తమ ప్రదర్శనలో వారిని పెట్టవలసిందిగా కోరుతూ మొట్టమొదటి కార్యక్రమం కల్చరల్ యాక్టివిటీస్